దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. 1 2 3 నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటా యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. రిలాక్స్ అవ్వాలి. నీవెంటే ఉంటా యేసయ్యా. ఫ్రీ అయిపోవాలి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే ఉంటా యేసయ్యా. దేవుని పిల్లారా, దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అంతకంటే దేవుని పిల్లారా, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు సమాధానం చెప్పాలి. అర్థమైందా? నా ఆయన సీరియస్గా చూడమాకండి, నాకు కొంచెం భయం ఎక్కువ. సీరియస్గా చూడద్దాము, నవ్వుతూ ఉండాలి. చాలామంది దేవుని మందిరంలో ఫ్రీ అవ్వలేకపోతున్నారు. దేవుని మందిరంలో మనము ఫ్రీ అయిపోవాలి. ఫ్రీ అంటే ఏంటి తెలుసా? అన్నిటినీ మర్చిపోవాలి. అమ్మా అయ్యా, ఏమైపోవాలి? అన్నిటినీ మర్చిపోయి దేవుళ్ళో పరవశం అయిపోవాలి. ఆదివారం ఆరాధన దేవుడు మనకి ఎందుకు పెట్టారు అంటే, అమ్మా మనం ఎన్నో బాధల చేత, శోధన చేత, పిల్లల చేత, వ్యధల చేత నలిపివేయబడి సతమతమైపోయి చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయిన మనకి దేవుడు ఒక ఆదరణ పెట్టాడు. అది ఏంటంటే ఆదివారపు ప్రార్థన. హల్లెలూయా. శనివారపు ప్రార్థన. హల్లెలూయా. గంట ప్రార్థనలు. హల్లెలూయా. కుటుంబ ప్రార్థనలు. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్ళిన ప్రతిసారి దేవుడు మనల్ని ఆదుకుంటాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు మనకి ప్రార్థనలు పెట్టాడు. మనం ఒంటరిగా ఎక్కడ మిగిలిపోతామో, ఒంటరిగా కన్నీరు కాస్తామో,
చెడిపోతామని దేవుడు అనుక్షణం మనతో ఉన్నారు. హల్లెలూయా. అందుకని దేవుడి సన్నిధిలో ఫ్రీ అయిపోయి సంతోషంగా ఉండాలి. మీకు తెలుసా, తండ్రి కోపంగా ఉంటాడు, తల్లి ప్రేమగా ఉంటుంది. ఒక్కొక్క తల్లి ప్రేమగా ఉంటుంది, కోపంగా ఉంటుంది. ఒక్కొక్క తండ్రి చిట్టుగా అంటాడు. అంటారా లేదా? దయచేసి రెండింటినీ స్వీకరించాలి. ఏం చేయాలి తమ్ముడు? ఏం చేయాలి? ఏంటి సీరియస్ చూస్తుంది జడ్జినా? ఏం చేయాలి? ఏం చేయాలి? స్వీకరించాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను క్వశ్చన్ అడుగుతానని చెప్పాను కదా, అది దేవుని పిల్లలారా, మానవునికి కొన్ని అవసరాలు ఉంటాయి. మేము క్షేమంగా ఉండాలి అనుకున్న వారందరూ చేతుల పైన చూపించండి. మిమ్మల్ని అవమానపరచడం కాదు కానీ మిమ్మల్ని కనపరచడానికి దేవుని స్తోత్రం దించండి. నాకు కూడా ఆశ క్షేమంగా ఉండాలని. ఏముండాలని? క్షేమంగా ఉండాలని నాకు కూడా ఆశ. దేవుని పిల్లలారా, ఏపు గురించి మాట్లాడాము. ఏపులో 4 లక్షణాలు ఉన్నాయి. 4 లక్షణాలు లేని వారిని చూపించాను, 4 లక్షణాలు మంచి లక్షణాలు ఉన్న వారిని చూపించాను. సరే, దేవుని వాక్యానికి వెళ్ళిపోదాం. దేవుని పిల్లారా, మానవునికి దేవుని పిల్లారా ఆశీర్వదించబడాలి అనే కోరిక అందరికీ ఉంటుంది. దేవుని పిల్లారా, మానవుడు దేవుని మొక్కుకున్న ప్రతిసారి ఆయన ఏం కోరుకుంటాడు? మానవుడు దేవుని దగ్గర కోరుకునే కొన్ని వరాల గురించి ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు ప్రార్థనకు వచ్చిన వారైనా ప్రార్థనకి రాని వారైనా కొన్ని వరాలను మనము కోరుకుంటాం. అవునా తల్లి? అమ్మ అవునా? ఏమని కోరుకుంటారో నెంబర్ 1 నేను చెప్తాను. దేవుని పిల్లారా, నేను చదవన్నప్పుడు వాక్యాన్ని చదవండి. దేవుని పిల్లారా, ప్రతి మానవుడు ఏం కోరుకుంటాడంటే మొదటిగా నేను ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి. హల్లెలూయా. అవునా? ఇప్పుడు చెప్పండి, నేను ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి అన్న వాళ్ళ చేతులపై చూపించండి. తప్పేం లేదు. ఏంటి నవ్వుతున్నారు? నవ్వుకుంటున్నారు ఏంటమ్మా తల్లి? నవ్వుకోబాకండి. నిజమే, ఎక్కువ సంవత్సరాలు భక్తులు బ్రతికారు. మరి మీ పిల్లలు చూడరా? మీరు జాన్విస్లీ కదా అమ్మాయిని చూడాలా వద్దా? వాళ్ళ కూతురు చూడాలా వద్దా? ఇప్పుడు చెప్పండి, నేను ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి అన్నవాళ్ళ చేతిపై చూపించండి. ఏంటారా ఇదేదో తప్పైనట్టు? అర్థం కాదు మన వాళ్ళకి. ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలన్న వాళ్ళ చేతులపై చూపించిందారా? ఏం కృష్ణమేని ముసలారు అయిపోయా వాళ్ళ దగ్గర. అందుకే నీకోసమే దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారి కోసమే ఈ వాక్యాన్ని దేవుడు నాతో మాట్లాడమని చెప్పారు. మానవుడికి నెంబర్ 1 ఎక్కువ సంవత్సరాలు జీవించాలని ఆశ. ఏం ఆశ? 5 పాయింట్స్ చూపిస్తాను. దేవుని పిల్లారా, ఖచ్చితంగా మీ టైంకి మిమ్మల్ని వదిలేస్తాను. వాటి గురించి నేను వివరించను. మరొక సమయం నాకు వచ్చినప్పుడు దాని గురించి నేను వివరిస్తాను. మొదటిగా మానవునికి దేవుని పిల్లారా, భూమి మీద నివాసం చేసే ప్రతి ఒక్కరికి మొదటి ఆశ లేదా మొదటి కోరిక ఏంటి అంటే శాంతి. ఏంటి? ఎక్కువ సంవత్సరాలు జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశ అయితే ఉంటుంది మానవుడికి, కానీ ఆశలు తీరకుండానే దేవుని పిల్లారా కాలయాపన ముగించుకుని వెళ్ళిపోతా ఉన్నారు. మా ఊర్లో దేవుని పిల్లారా ఒక తల్లి ఉంది. ఆ తల్లికి 4 కొడుకులు ఉన్నారు. ఆ 4 కొడుకులు దేవుని పిల్లారా ఎలా పెంచింది అంటే, దేవుని పిల్లారా ఆమె కష్టపడి పెంచింది. ఆమె తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. ఆమె భర్త కూడా పని చేసుకొచ్చి పైసా కూడా ఆమెకి ఇవ్వని పరిస్థితి. అయితే దేవుని పిల్లారా వింటున్నావా? ఒక ఆమె చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్తుంటే ఇలాగే చెప్తుంది. ఎలా చెప్తుంది? ఇలాగే చెప్తుంది. ఇట్లేదు అట్లేదు. అసలు ఏమో అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇలా అంటున్నారు. కొంచెం మొత్తేసుకొచ్చినట్టున్నారు డ్రింక్. ఇలా అంటే పోనీ వీళ్ళంతా నిద్రపోతున్నారు, ఫ్యాన్ గాలి అవుతుంది కదా అని నేను నాకు వాక్యం చెప్తుంటాను. ఇలాగే చెప్తుంది. నేను వాక్యం చెప్తే బోధిస్తూ ఉన్నాను. బోధిస్తూ ఉంటే ఏం జరిగింది తెలుసా? ఒక కమాటకి నేను మళ్ళీ కుదిరిపోయి అంది. ఏమంది తమ్ముడు? అంది. అంటే ఏంటి? కళ్ళు మూసుకుని నిద్రపోయే వాళ్ళు ఉంటే చెప్పండారా? కళ్ళు నేర్చుకుని కూడా నిద్రపోయే వాళ్ళు ఉన్నారా అని నాకు అప్పుడు అర్థమైంది. అలా చేయబాకండి, దొంగ పనులు చేయబాకండి. ఏం పనులు చెప్పండి? మీరు కూర్చున్నారంటే నాకు ఒక సిగ్నల్ కావాలి. ఇప్పుడు నేను కదులుతున్నానా లేదా? కళ్ళు మా జాగ్రత్త. సిగ్నల్ లేకపోతే ఇక్కడ సిగ్నల్ కట్ అయిపోద్ది. అందుకని దేవుని పిల్లారా, ఆ తల్లి కష్టపడి పని చేసింది. ఆమెకి టీవీ రోగం దేవుని పిల్లారా. అయితే ఆ 4 పిల్లల్ని కష్టపడి పని చేసుకొచ్చి దేవుని పిల్లారా చెంగులో అడుక్కొచ్చి బియ్యము
ఆ పిల్లల్ని చదివించింది. దేవుని పిల్లారా తర్వాత వారు బాగా స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుకుని దేవుని పిల్లారా పెరిగి పెద్దవారయ్యి మంచి ఉద్యోగాలు సాధించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారికి తినడానికి కూడా తిండి ఉండేది కాదు. అయితే ఆ అమ్మకు ఒక ఆలోచనతో వచ్చింది, ఎడితిరిగి నేను ఈ 4 పిల్లల్ని పోషించలేను, నా భర్త త్రాగబోతాడు, 2 పనులు చేస్తే తప్పు కానీ ఏ పనైనా చేసుకోవచ్చు అని దేవుని పిల్లరా ఆ చదువులేని ఆ తల్లి ఏం చేసిందంటే ఆ 4 పిల్లలకి 4 పక్కల గిన్నెచ్చి పంపించి గెంజి అడుగురామని పంపించింది. ఏం పంపించింది? గెంజి అడుగురామని పంపించింది. గెంజి అడుగురామని పంపిస్తే అందులో చిన్నోడు కొంచెం తెలుగులో ఉంది అన్నాడు కదా. అమ్మ ధైర్యం చేసి అమ్మ దగ్గర, మమ్మీ ఎందుకు గెంజి అని అడిగింది. చెప్పింది, ఈరోజు నేను భిక్షకు వెళ్ళలేదురా, ఈరోజు నేను భిక్షకు వెళితే కనీసం ఏ అమ్మైనా కొంచెం బియ్యం పెట్టేది, ఆ బియ్యం మీకు ఉండి పెట్టి నేను మంచిగా దాన్ని పడుకునేదాన్ని, ఈరోజు నేను భిక్షానికి వెళ్ళలేదురా, కనుక మీకు ఆహారం పెట్టడానికి ఆ భిక్ష అన్నం కూడా నా దగ్గర లేదురా అంది. అమ్మా అని కాళ్ళు పట్టుకుని ఏడ్చేశాడు ఆ చిన్న కొడుకు దేవుని పిల్లారా. అయితే ఏం జరిగిందంటే ఆ చిన్న కొడుకు వయసు వచ్చిన తర్వాత సిగ్గనేది తెలిసి దేవుని పిల్లారా చాటుగా వెళ్ళి, పిన్ని మా అమ్మ గెంజమ్మంది అని అడిగాడు. ఏమడిగాడండి? గెంజమ్మంది మా అమ్మ అని అడిగాడు. పెద్ద ఆయన అటెళ్ళి గెంజి తీసుకొచ్చారు, చిన్న ఆయన గెంజి తీసుకొచ్చారు, 3 ఆయన ఒక పక్కకి వెళ్ళి గెంజి తీసుకొచ్చారు, 4 ఆయన గెంజి తీసుకొచ్చి దేవుని పిల్ల రోజు అలా ఆడుకోవటం ప్రారంభించారు. దేవుని పిల్లల పెద్దయ్య కొందే అందరూ పడవటం ప్రారంభించారు. కొంతమంది అంటారు కదండి, అంతా మంచిగా చెప్పుకోరు కదండి, పడవటం ప్రారంభించారు. దేవుని పిల్లారా ఎట్టకేలకు దేవుని పిల్లారా తెలిసిన పెద్దోళ్ళు అనుకోండి, మీలాంటి వాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అన్నం వండి దేవుని పిల్లారా కొంచెం అన్నం అయినా పెట్టేవాళ్ళు. కూర లేదు, అన్నం అవ్వలేదు అనుకున్నప్పుడు ఆ గింజిలో కొంచెం అన్నాన్ని వంచి ఆ బాబుడికి ఇచ్చేవాళ్ళు. ఆ మంచి చెడ్డ తెలియని మనుషులు దెప్పి పొడిచేవాళ్ళు. దేవుని పిల్లారా అలాగే వారి జీవితం గడిచింది. తర్వాత పెద్ద అయిన తర్వాత దేవుని పిల్లారా వారు మంచి ఉద్యోగాన్ని సాధించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ తల్లి దేవుని పిల్లారా ఆ కొన్ని దినాలు కొన్ని సంవత్సరాల నుంచి ఆ టీవీ రోగంతో ఆ తల్లి ఉండటం వలన కొన్నాళ్ళకు మంచి ఉద్యోగాలు సంపాదించిన తర్వాత ఆ తల్లి మనసున పడింది. దేవుని పిల్లారా ఆ చిన్న కొడుకు, పెద్ద కొడుకు, 3వ కొడుకు, దేవుని పిల్లారా 4వ కొడుకు, 4 కొడుకులు వచ్చి 4 పక్కల కూర్చుని, అమ్మా ఇప్పుడు మాకు ఉద్యోగం వచ్చింది, ఇంకా శాలరీ కూడా రాలేదు, నువ్వు బాగుంటే నిన్ను ఒక దేవతలాగా చూసుకుంటామమ్మా, నువ్వు మాకు చేసిన మేలు మర్చిపోలేమమ్మా, నిన్ను అడుక్కొచ్చైనా బ్రతికిస్తామమ్మా అని 4 కొడుకులు ఊరి మీద పడి అడుక్కోవడం ప్రారంభించారు. ఎందుకంటే ఉద్యోగం ఇంకా రాలేదు, పెట్టుకున్నారు, ఆర్డర్ వచ్చింది, శాలరీ లేదు, ఎవరిస్తారు? దేవుని పిల్లారా కొంత పని చేసి కొంత అడుక్కుని ఆ తల్లిని దేవుని పిల్లారా స్వస్థపరిచారు, దేవుని పిల్లలు బాగు చేశారు. అంతా అయిపోయిన తర్వాత దేవుని పిల్లారా ఉద్యోగంలో చేరిన ఫస్ట్ రోజు దేవుని పిల్లారా ఒక కొడుకు ఆ అమ్మకి చీర తీసుకుని వచ్చారు. దేవుని పిల్లారా ఆ అమ్మకి దేవుని పిల్ల తినే ఇష్టమైనవి ఉంటే అవి తీసుకుని వచ్చారు. తలుపు తట్టి రాగానే అందరూ ఫోన్ చేసుకుని, చిన్న మమ్మీ దగ్గరికి వెళ్దాం, మమ్మీని సర్ప్రైజ్ చేద్దాం, మమ్మీని సంతోష పెడదామని దేవుని పిల్లారా తలుపు తీసుకుని రాగానే దేవుని పిల్లారా అమ్మ లెటర్ అక్కడ కనపడింది. బాబు మీరు బాగు చేయించారు, అడుక్కొచ్చి మీ రుణం నేను తీర్చుకోలేను నాన్న, కానీ నాకు భయంకరమైన గుండె పోటుగా ఉంది కనుక మీరు కంగారు పడిపోతారు, నేను ఏమైపోయినాని, నేను ఎలా చనిపోయినాని కంగారు పడతారయ్యా, అందుకనే నేను ఈ లెటర్ రాస్తున్నానని పక్కా పైన పిలిపించి ఆ ఉత్తరాన్ని రాసి ఆడ పెట్టించి దేవుని పిల్లారా ఆమె ఏం చేసిందంటే మంచం మీదకి వెళ్ళి బయట దేవుని పిల్లారా తన కొడుకులకి మరలా అవన్నీ దులుపుకుంటా కడుక్కుంటా రాదని దేవుని పిల్లలు ఒక చెట్టు ఉంటే ఆ దూరాన గ్రౌండ్ లో ఆ చెట్టు కింద మంచం వేసుకుని ఆ తల్లి పండుగని చనిపోయింది. ఎంత భయంకరమైన సంగతి. దేవుని పిల్లారా కుమారులు 4 వచ్చి చూసుకుని దేవుని పిల్లారా మా అమ్మ లేదు, అమ్మా నిన్ను నాకు శాలరీ వచ్చిన తర్వాత ఎంత బాగా చూసుకుందాం అనుకున్నానమ్మా, నా చక్కని తల్లి నువ్వు మాకు అడుక్కొచ్చి పెట్టావమ్మా అని ఆ తల్లి దేవుని పిల్లారా మీద పడి ఆ కొడుకులందరూ ఏడవటం ప్రారంభించారు. దేవుని పిల్లారా మానవునికి ఏ కోరిక అంటే దేవుని పిల్లారా చెప్పండి ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలనే ఒక ఆశ. ఈ సంగతి చెబుతుంటే మీరే ప్రతి ఒక్కరి కళ్ళంటే కన్నీరు ఆగటం లేదు.
కానీ దేవుని పిల్లరా ఆ సన్నివేశాన్ని చూసిన నాకు మరింత కన్నీరు వస్తూ ఉంది. దేవుని పిల్లలు ఎందుకు చెప్తున్నారంటే, మానవుడు ఏమి కోరుకుంటాడు అంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాడు. మనము ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే ఒకటి చేయాలి, దేవుడు స్తోత్రం చెల్లుతాం. హల్లెలూయా. అది దేవుడు చెప్తున్నమాట. చదవండి దేవుని పిల్లలారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1లో దేవుడు చెప్తా ఉన్నాడు. చూద్దాం బైబిల్ గ్రంథము. ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించడం దేవుని పిల్లలారా, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకులము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వైనా నేనైనా మన బంధువులైనా మన గ్రామస్తులైనా మన స్వదేశీకులైనా ఎవరైనా ఎక్కువ కాలము బ్రతకాలి అని ఆశపడితే మనము చేయవలసిన పని ఒకటి ఉంది. అది ఏంటి అంటే దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, చదువు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము. నెంబర్ 1 దేవుని పిల్లారా. అమ్మా దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క ఉపదేశమును మరచిపోవద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. అమ్మా ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశం అంటే ఏంటి? బాబు వినాలి. ఉపదేశం అంటే ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము. ఎప్పుడు ఏ రోజు ఏ వాక్యాన్ని చెప్పారో ఆ వాక్యాన్ని పదిగా మన మనస్సులోనికి దాచుకోవాలి. హల్లెలూయా. చాలా మందికి దేవుని వాక్యాన్ని మనస్సులో మైండ్ లో పెట్టుకోరు. అది ఎంత సిగ్గు చేటు అంటే అంత సిగ్గు చేటు. దేవుని పిల్లలారా, వెండినైనా బంగారాన్నైనా వజ్రాన్నైనా డబ్బులైనా దేనినైనా బయట పారవేసుకోవచ్చు, తిరిగి మళ్ళా మనము దాన్ని సంపాదించుకోవచ్చు. కానీ దేవుని వాక్యము దేవుని పిల్లలారా దాటిపోతే, దేవుని వాక్యాన్ని వినకుండా మరచిపోతే, దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోకపోతే దేవుని పిల్లలారా అది మనకి అవమానము, మరలా అది మనకు దొరకదు. హల్లెలూయా. ప్రార్థనలో దేవుని వాక్యము దొరకదు కలగలే. దేవుడు ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నాడు. తమ్ముడు ఏం చేస్తా ఉన్నాడు? ట్రైనింగ్ ఇప్పిస్తా ఉన్నాడు. చెల్లి ఏం చేస్తా ఉన్నాడు? ట్రైనింగ్ ఇప్పిస్తా ఉన్నాడు. గడిచిన వారంలో నేను ఏ వాక్యం చెప్పాను అంటే మీరు మరచిపోయారు. అలా మరచిపోకూడదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే నువ్వు ఒక 2 పనులు చేయాలి. నెంబర్ 1, దేవుని ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అంటే ఏంటి? ఉపదేశం అనగా దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 2, దేవుడు చెప్తున్నాడు దేవుని ఆజ్ఞలను గైకొనాలి. హల్లెలూయా. ఏం గైకోవాలి? అమ్మా ఏం గైకోవాలి? దేవుని ఆజ్ఞలు గైకోవాలి. జాగ్రత్త, నిద్రనివ్వకండి. దేవుని ఆజ్ఞలను గైకోవాలి. ఆజ్ఞలు చెప్పగలరా మీరు ఎవరైనా? దేవుని ఆజ్ఞలు చెప్పగలరా? పేరు పెట్టి చెప్పగలరా? తమ్ముడు దేవుని ఆజ్ఞలు చెప్పగలరా? దేవుని ఆజ్ఞ ఎన్ని? దేవుడు ఆజ్ఞ ఎన్ని? వాటి గురించి చెప్పగలరా? దేవుని పిల్లరా ఎంత చక్కటి మాట. దేవుని ఆజ్ఞలు గైకోవాలట. లేదా నేను తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. తర్వాత చెప్పండి, గుర్తుందా? ఎవరికి గుర్తులేదా? ఇవే మనం నేర్చుకోవాలి. ప్రార్థనకి ఎందుకు వస్తున్నాము? దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి. ప్రార్థనకి ఎందుకు వస్తున్నాము? దేవుని పాటలు నేర్చుకోవడానికి. ప్రార్థనకి ఎందుకు వస్తున్నాము? దేవుని ఎలా స్తుతించాలో నేర్చుకోవడానికి. ప్రార్థనకి ఎందుకు వస్తున్నాము? చెప్పండి, దర్శనాలు నేర్చుకోవడానికి. దేవుని యొక్క ట్రైనింగ్ నీకు ఇక్కడ ఎందుకు ఇప్పిస్తున్నాడంటే రేపొద్దున పరలోకంలో నిన్ను అక్కడ దేవుడు దాచిపెట్టడానికి. హల్లెలూయా. చనిపోయిన తర్వాత బ్రతకొండగా ఈ భూలోకంలో ఎవరైనా ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. అది వారి ఇష్టము, వారిని ఎవరు అడగరు. కానీ చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత దేవుడు మనల్ని అడుగుతాడు. మన క్షేమాన్ని చూసి, మన పాటల్ని, మన ప్రార్థన, మన వాక్యాన్ని, మన పరిస్థితిని, మన యథార్థతను చూసి దేవుడు అక్కడ మనల్ని దాచిపెట్టి ఉంచుతాడు. ఇప్పుడు చనిపోయిన మీ అందరూ, చనిపోయిన నేను కూడా లేచి ఇప్పుడు ఎలా ఉన్నానో దేవుని దగ్గర కూడా అలాగే ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రణామం. అందుకని మనము దేవుని వాక్యాన్ని గుర్తు పెట్టుకోవాలి. రెండోదిగా దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుని ఆజ్ఞలు చూడండి దేవుని పిల్లరా, వెళ్ళిన తర్వాత చదువుకోండి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, దేన్ని ఆశించకూడదు. అందుకే దేవుని పిల్లరా అవన్నీ కూడా దేవుని పిల్లరా రాచుంచాడు. నెంబర్ 1 అయిపోయింది. చెప్పండి నెంబర్ 1 ఏంటి? అమ్మా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే నువ్వేమేం చేయాలి?
చెప్పాలి. ఏమేం చేయాలి చెప్పాలి. ఏం చేయాలి? ఎక్కడున్నారు మీరు? ఏం చేయాలి? దేవుని ఆయన ఉపదేశాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని వినాలని చెప్పండి. ఏం చెప్పాలి? నువ్వు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే ఏం చేయాలి చెప్పు? నువ్వు ఏం చేయాలి? ఆయన ఉపదేశాన్ని వినాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. చెప్పండి, నువ్వు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే ఏం చేయాలి? అందరూ చెప్పాలి గట్టిగా. ఆయన వాక్యాన్ని వినాలి, చెప్పు, ఆయన ఆజ్ఞలను పాటించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2, మానవుడు కోరుకునే రెండవ వరం ఏంటి అంటే, దేవుని పిల్లారా చూద్దాము. దేవుని పిల్లారా, నెంబర్ 1, దేవుని దగ్గర కానీ మనుషుల దగ్గర కానీ ఒక మంచి పేరును సంపాదించుకోవాలనే కోరిక. దేవుని పిల్లారా చెప్పండి చెప్పండి. మానవుడు కోరుకునే రెండవ వరము ఏంటి అంటే చెప్పండి, మనుషుల దగ్గర కానీ దేవుని దగ్గర కానీ నాకు మంచి పేరుంటే చాలు. దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని చూసుకుందాం. దేవుని పిల్లారా చూద్దాము. దేవుని పిల్లారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. దేవుని పిల్లారా చూడాలి త్వరగా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయక వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలి. హల్లెలూయా. తమ్ముడు జాగ్రత్తగా వినాలి. మరలా నేను వచ్చేవారు అడుగుతాను ఈ వాక్యాన్ని, అంటే నా వారం అప్పుడు అడుగుతాను. ఒకటి, మానవుడు ఏం కోరుకుంటాడంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాడు. అలా బ్రతకాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటంటే, ఒకటి దేవుని వాక్యాన్ని వినాలి, రెండోదిగా దేవుని ఆజ్ఞలు పాటించాలి. చెప్పాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి. గుర్తుంది కదా. ఇప్పుడు మానవుడు కోరుకునే రెండవ వరం ఏంటంటే, మనుషుల దగ్గర కానీ దేవుని దగ్గర కానీ ఒక మంచి పేరును కోరుకుంటాడు. మంచి పేరు నీకు రావాలి అంటే దేవుడు చెప్తున్నాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనేక వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది హారాలు ధరించుకుంటారు. అమ్మ ధరించుకుంటారా? పెద్దవారు చెప్పండి, చిన్నవారు చెప్పండి, ధరించుకుంటారా? వెళ్ళినప్పుడు బంగారపు హారం లేకపోతే పిచ్చి హారాన్ని పెట్టుకుంటారు. బంగారపు ఆభరణాలు లేకపోతే చెవులకు పిచ్చి తగిలించుకుంటారు. దేవుని పిల్లరా, కళ్యాణం లేకపోతే బంగారం అయినా పిచ్చి అయినా పెట్టుకుంటారు. వాటిని ఆభరణాలు అంటారు. అయితే దేవుని పిల్లరా, దేవుడు చెప్తున్నాడు నీ మెడకి హారముగా వేసుకోవాలి. ఏంటి అంటే, ఒకటి దయ కలిగి ఉండాలి, రెండోదిగా సత్యము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మీకు మంచి పేరు ఈ సంఘములో, ఈ సమాజంలో, ఈ గ్రామంలో రావాలి అంటే, పలానా వ్యక్తి మంచిదిరా అని ప్రజలు చెప్పుకోవాలి అంటే, దేవుని పిల్లారా మనం 2 పనులు చేయాలి. ఏంటి అమ్మా? చాలా తల్లి లేచి నిలబడు. ఏం చేయాలి అంటే, ఏం చేయాలి చెప్పండి. ఒకటి ధైర్యం కలిగి ఉండాలి, రెండోదిగా సత్యాన్ని కలిగి ఉండాలి. ఏం చేయాలి? ఒకటి దయ కలిగి ఉండాలి, రెండోదిగా సత్యం కలిగి ఉండాలి. చాలా మందికి దయ లేని వారిగా ఉంటారు. అమ్మ ఎలా ఉంటారు? కృష్ణవేణి, దయ కలిగి ఉండాలి. ఎవరైనా ప్రక్కవారు తినకపోతే దయ కలిగి ఉండాలి. నువ్వు ఒక్క పిడికిని ముద్ద పెట్టడం వల్ల నీ పిల్లలు ఆశీర్వాదం పరిగెత్తుకుంటా వెళ్ళిపోతుంది. అర్థమైందా? దేవుని విషయంలో దయ కలిగి ఉండాలి, విశ్వాసం విషయంలో దయ కలిగి ఉండాలి, సాకుల విషయంలో దయ కలిగి ఉండాలి, సాకుల విషయంలో దయ కలిగి ఉండాలి, ప్రక్కవారి విషయంలో దయ కలిగి ఉండాలి. రెండోదిగా సత్యము కలిగి ఉండాలి. అమ్మా ఏం కలిగి ఉండాలి? తమ్ముడు ఏం కలిగి ఉండాలి? దయ వేరు, సత్యం వేరు. అర్థమైందా? అన్నం వేరు, కూర వేరు. అన్నం వేసి కూర వేయకుండా పెడితే నీకెట్టుంటది? కడుపు మండిపోతుంది. మాంసం వండుకు నేను పక్కన పెట్టుకొని చెప్పండి మీకు వచ్చిన వాళ్ళకి ఉంటాన పెట్టి తినండి అంటే, ఏమీ పాస్తున్నారా అనుకుంటారు. అనుకోవటమే కాదు, టీవీ 9, టీవీ 5, టీవీ 7, టీవీ 6, టీవీ 10 అర్థమైందా? వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి? టక్క విలేకరులు బయలుదేరుతారు నా గురించి రాయడానికి. పాస్టర్ గారు ఉంటానం పెట్టింది, ఆ మాంసం కొడుకు పక్కన పెట్టుకున్నారు. జాగ్రత్త. అందుకని దయ వేరు, సత్యం వేరు. దయ వేరు, సత్యం వేరు. ఇతరుల పక్షాన దయ చూపించడం గొప్ప వరము. హల్లెలూయా హల్లెలూయా. మనమైతే ఏం చేస్తుంటాం? ఏదైనా జరిగితే
ఎవరికైనా ఏదైనా జరిగితే, ఎవరికైనా జరగడానికి జరిగితే, వారి ప్రాణాలు పోతే, వారు వెల్లడి పెడితే, వారు రోడ్డు మీద పడితే, వారు ఏడవ పెడితే, వారు ఎత్త పెడితే, వారి కుటుంబంలో కలవరం రేగితే, మానవుడైతే మనుషులైతే ఏమనుకుంటారంటే దానికి అట్టాగే ఉండాలి, అంతే దానికి అట్టాగే, అది బాగుంది అనుకున్నావేంటి అంటాం. అవుతున్నారా? థ్యాంక్ యూ. దేవుడి పిల్లారా, మానవుడు అలా అంటారు, కానీ దేవుడు వచ్చినాడు నీకు మంచి పేరు కావాలంటే వారు ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏడవద్దు, కొంచెం ఈ నీళ్ళు తాగమ్మా, అమ్మా ఏడవద్దమ్మా, హాస్పిటల్లో ఉంటే కొంచెం ఈ మనీ డబ్బులు తీసుకోమ్మా, ఓదార్చు. అది చనిపోయేంత వరకు వారు జన్మలు కూడా మరచిపోరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని పిల్లారా, సమరయుడు కూడా మంచి సమరయుడు, పనికిరాని ఒక వ్యక్తి పైన, మందిరం నుంచి పారిపోయే ఒక వ్యక్తి పైన ఆయన జాలి పడ్డాడు, దయ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. పూట కోలవాని ఇంటికి దేవుడు చేర్చాడు మంచి సమరయుడు. హల్లెలూయా. అతని గాయాల చేత కట్టబడినప్పుడు, వ్యాధుల చేత కట్టబడినప్పుడు, దొంగల చేతిలో చీకినప్పుడు, అది నీకెందుకు కక్షలు, నీకెందుకు భేదాలు, నీకెందుకు మమతలు, నీకెందుకు కలవరం, నీకెందుకు క్రోధము, నీకెందుకు విభేదాలు? మనము దేవుని పిల్లలము. మనం ఎలా ఉండాలి అంటే దయ కలిగి ఉండాలి. హల్లెలూయా. దయ కలిగి ఉండాలి. దయ చూపితే దయ చూపు, లేకపోతే నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. హల్లెలూయా. రెండోదిగా సత్యము కలిగి ఉండాలి. అబద్ధపు సాక్ష్యాలు, కొంతమంది ఇష్టం లేకపోతే ఇష్టం లేని సాక్ష్యాలు చెప్తుంటారు. అదంతే ఆహా అంటారు. ఏమంటారు? చెప్పాలి. ఆహా ఓహో. ఎందుకు ఇవి? దేవుని పిల్లారా, జాగ్రత్తగా నడుచుకోవాలి. నీకు మంచి పేరు కావాలంటే ఏం చేయాలి? చెప్పాలి. కుర్చీలో ఉన్నవాళ్ళు కూడా మంచి పేరు కావాలంటే ఏం చేయాలి? నోరు తెరవాలి. ఏం చేయాలి? నెంబర్ 1 ఏం చేయాలి? ఏంటబ్బా అర్థం కాదు వాక్యం, అర్థమయ్యేటట్టు చెప్తేనే వదిలిపెడతా. 11 మీరు మాంసం కూడా తింటారు, నాకు అనవసరం. చేపలు కూడా తింటారు, అవి చేసుకుంటారని మీ మనవరాలు తినేసి ఉంటే నీళ్ళు పోస్తుంటారు, నాకు అనవసరం. మీరు 3 పాటలు చెప్తానే మిమ్మల్ని వదిలిపెడతాను నేను. అర్థమైందా? చెప్పండి. మీకు మంచి పేరు సమాజంలో కావాలంటే ఏం చేయాలి? ఏం చేయగలిగి ఉండాలి? ఎంత తక్కువ చెబుతున్నారు. మరేంటి? అప్పు తల తీసుకొచ్చి కింద పెట్టారు, కాలు పైన పెట్టారు. ఒకసారి ఆలోచించండి, మనిషి ఎట్టమంటాడు చూడండి. ఏమి లేదు. ఇప్పుడు అవసరం కానీ తీసుకొచ్చి ఆ తల పైన ఉంది కదా, కింద పెట్టారట. అర్థమైందా? ఆ కాలు తీసుకొచ్చి పైన పెట్టాము అనుకోండి. ఒకసారి ఆయన ఊహించింది ఎట్టుంటాడు? అబ్బా బాగుంటాడు కదా, ఎట్టుంటాడు? ఏది నచ్చలేదు అందరికి, మరి అట్టుంటది. ముందు చెప్పే పాయింట్ వెనక చెప్పే పాయింట్ ముందు చెప్తే అది అట్టుంటది. ఏ తాము తీసుకొచ్చి కొమ్ములు తగిలించినట్టు ఉంటుంది. అది చెప్పాకనే ఏం చేయాలి? మంచి పేరు కావాలి. కృష్ణవేణికి మంచి పేరు కావాలి. ఏం చేయాలి? ఆపదలో ఉన్నవారిని ఆదుకుని, కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తొడవాలి, ధైర్యంగా నడుచుకోవాలి. రెండోదిగా సత్యాన్నే పలకాలి. హల్లెలూయా. ఏం చేయాలి? అబద్ధ సాక్ష్యాలు పలకూడదు. అబద్ధ సాక్ష్యాలు పలికితే యోధ ఇస్కరియోతు ఏమైపోయాడు? ఉర్రేసుకుని చనిపోయాడు. అందుకని అబద్ధ సాక్ష్యాలు, అసత్యాన్ని మనం ఎప్పుడు పలకూడదు. నీకు తెలిస్తే మాట్లాడు, కాకపోతే నోరు మూసుకుని ఇంట్లో కూర్చుని నీ పనులు చేసుకుంటూ పోవడమే. హల్లెలూయా. పలకరితే వందనాలు, పలకైపోతే దారాలు వెళ్తారు. దేవుని స్తోత్రం. క్రైస్తవులు దేవుని పిల్లారా రెండో కోరుకున్నారు. నెంబర్ 1 ఏం కోరుకుంటారు? మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటారు. నెంబర్ 2 మంచి పేరు కావాలని కోరుకుంటారు. నెంబర్ 3 దేవుని పిల్లారా చూడండి. దేవుని పిల్లారా ఏం కోరుకుంటారంటే, దేవుని పిల్లారా చూడండి, దేవుని పిల్లారా మనందరం కూడా, మా పిల్లలందరూ, మా మనవాళ్ళందరూ, మా మనవరాళ్ళందరూ, నా కొడుకులందరూ, నా కోడలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కోరుకుంటాం? మానవుడు దేవుడి దగ్గర ఏం కోరుకుంటాడు? అక్క ఏంటో కట్ట చూస్తున్నాము చెప్పాలి. ఏం కోరుకుంటాడు మానవుడు? 3వ కోరిక ఏం కోరుకుంటాడంటే, మనం అందరం కూడా చల్లగా ఉండాలని కోరుకుంటాడు. ఒక ఆమె స్నానం చేసి దేవుని పిల్లారా ప్రార్థన చేసుకుంటూ నేను అడుగుతుంది. అప్పుడు నేను కూడా మందిరంలో ఉన్నాను. అయ్యా మా పిల్లలు కాపాడయ్యా, మా భర్తలు కాపాడయ్యా, అది కాపాడయ్యా, ఈ కాపాడయ్యా, నువ్వు మమ్మల్ని చల్లగా చూస్తే చాలు చెప్పాలి. చాలయ్యా అంటుంది. ఏమంటుంది? మమ్మల్ని చల్లగా చూస్తే చాలయ్యా. దేవుని పిల్లారా మానవుడికి
ఆశ. ఆశ ఏం ఆశ? ఆశ. దేవుని పిల్లారా, సామెతల గ్రంథంలో చూద్దాము. దేవుని పిల్లారా, మనం చల్లగా ఉండాలంటే దేవుని పిల్లారా మనం చల్లగా ఉండాలి, లేదా మన త్రోవలని సరళము చేయబడాలి అంటే దేవుని పిల్లారా మనం ఏం చేయాలంటే చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం దేవుని పిల్లారా 5వ వచనంలో చూసుకుందాం. దేవుని పిల్లారా చూడండి, సామెతల గ్రంథము 3:5 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనగా నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకయించుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ఇంకొక కూడా చదువున్నాను, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. హల్లెలూయా. దేవుని పిల్లారా మనం చల్లగా ఉండాలి. మన పిల్లలు చల్లగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే నెంబర్ 1 దేవుని పిల్లారా మన సొంత బుద్ధి ఉంది, మన అల్ప బుద్ధి ఉంది, మన నీచమైన బుద్ధి ఉంది, దాన్ని మనము ఆధారం చేసుకోకూడదు. అమ్మా వింటున్నారా? అదే చెప్పుకుంటూ పోయిద్దాం అనుకుంటున్నారా? ఎవరితో మాట్లాడుతున్నాను నేను కాదు మాట్లాడేది, మీతో దేవుడే మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. చలనాయ్ గారు ఎక్కడున్నా దేవుడి వాక్యం జాగ్రత్తగా వినాలి. వింటున్నారు మీరందరూ మంచోళ్ళే. దేవుడు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి నెంబర్ 1 మానవుడు ఏం కోరుకుంటాడు? ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాడు. ఇంకొకటి మానవుడు 2వ కోరిక ఏం కోరుకుంటాడు అంటే చెప్పండి, ఏం కోరుకుంటాడు? చెప్పాలి, ఏం కోరుకుంటాడు? మానవుడు 2వ కోరిక ఏం కోరుకుంటాడు? మంచి పేరు కోరుకుంటాడు. మంచి పేరు కావాలంటే మనం ఎప్పుడు దయగలిగి సత్యమే మాట్లాడాలి. 3వ కోరికను మానవుడు ఏం కోరుకుంటాడంటే మా పిల్లలు మేము బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు మా త్రోవలన్నీ సరళంగా క్షేమముగా ఉండాలని కోరుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటీవల ఒక సన్నివేశం జరిగింది. ఏంటి అంటే దేవుని పిల్లరా ఒక మంచి యవనస్తుడు, పేరు కలిగిన ఒక మంచి వ్యక్తి దేవుని పిల్లారా ఆ బుల్లెట్ వేసుకుని బయటికి వెళ్ళి దేవుని పిల్లారా అతను యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. అతను మంచి పొందాడు దేవుని పిల్లారా. అయితే అతనికి పెళ్ళయి 3 నెలలే అయ్యింది. ఎందుకు చాలా మంది అలా చనిపోతా ఉన్నారు? ఎందుకు అలా జరుగుతుంది? వై అంటే దేవుని పిల్లారా ఎందుకు అలా జరుగుతుందంటే ఆ కాపుదల అనేది, ఆ ప్రొటెక్ట్ అనేది లేదు. కానీ మనము తినడానికి తిండి లేని వాళ్ళకి, కట్టుకోవడానికి సరైన బట్టలు లేని వాళ్ళకి, ఒకవేళ ఉన్నా దేవుని పిల్ల దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతున్నారు? మనలో ఏ నీతి, ఏ మంచి, ఏ ఇది కూడా మనలో లేదు. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతున్నాడో ఒక్కసారైనా మీకు ఆలోచన వచ్చిందా? దేవుని పిల్లారా అందుకే మనం ప్రతిదీ కూడా ఆలోచన చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ భార్య మీద పడి ఏడుస్తూ ఉంది, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడిని. ఆ భార్య ఏడుస్తుంది, గుండె తరుక్కుపోయింది. దేవుని పిల్లారా ఆ రోజు నేను అక్కడ ఉన్నాము, పెద్దవాళ్ళు నేను దేవుని పిల్లారా కారాన్ని పట్టించుకోవడానికి వెళ్ళి ఆ స్థలంలో మేము ఉన్నాము, చూసాం దేవుని పిల్లారా. ఆ తల్లిదండ్రుల ఘోష, ఆ దేవుని పిల్లల ఎవరిస్తులు చనిపోతే ఆ ఏడుపులు, ఆ కేకలు, ప్రజల ఆందోళన ఎంత కలవరం అయిపోయిందంటే ఆ రోజు నేను దేవుని పిల్లారా ఆ చెప్పలేనంత బాధ కలిగింది ప్రతి ఒక్కరికి. దేవుని పిల్లారా మన పిల్లలు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు దేవుడు మనల్ని చల్లగా కాపాడాలి. చల్లగా కాపాడాలంటే మనం చేయవలసిన పని ఏంటి అంటే దేవుని పిల్లలారా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. హల్లెలూయా. ఏం చేయాలి? మన సొంత బుద్ధి ఉంటదే, మన పెంట బుద్ధి ఉంటదే, దాని మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. మన సొంత ఆలోచనలు మనం సర్వనాశనంలోనికి నడిపింది దేవుని పిల్లారా. అందుకని దేవుని పిల్లమైన మనము ఎవరిని ఆధారముగా, ఆశ్రయముగా, ఓ కోటగా, కొండగా చేసుకోవాలి అంటే దేవుని పిల్లారా మనము నజరేయుడైన యేసుని ఆధారం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా, నీ ఇంట్లో మంచిని తాగినా, నీ ఇంట్లో అన్నం తిన్నా, నీ ఇంట్లో ఎవరికైనా ఏదైనా చేసినా దేవుని పిల్లరా దేవునికి ఆరాధన చేసిన తర్వాత దేవుని మీద ఆధారపడాలి. అంటే ప్రభువా ఇది చేయమంటావా వద్దంటావా? శాంతలు ఎంటున్నావా? ఇది చేయమంటావా వద్దంటావా? అలాంటి పని ఎవరు చేశారు అంటే దావీదు మహారాజు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిల్లారా
మనము మన స్వబుద్ధిని, మన సొంత ఆలోచనలు, మన సొంత మనసుని, మన సొంత మాటల్ని, మన సొంత ఉద్దేశాలు సమస్తాన్ని మన సొంతని అనుకుని కట్టబెట్టాలి. ఎందుకంటే ఇవి ఆత్మీయ జీవితానికి తుప్పు రేపుతాయి. హల్లెలూయా. అవి నిన్ను ఎదగనీయకుండా చేస్తాయి, అవి నిన్ను చర్చికి వెళ్ళనీయకుండా చేస్తాయి, అవి నిన్ను ఆటంకపరుస్తాయి, నీ పిల్లల రక్షణకి లేకుండా చేస్తాయి. అందుకని మనం ఏం చేయాలంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నెంబర్ 2, దేవుని పిల్లరా, మన ప్రవర్తన అంతటిలో కూడా అధికారానికి ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయిపోవచ్చిన నా పాట వెనక చూడద్దు. నాకు ప్రతి సిగ్నల్ తెలుస్తూ ఉంటుంది. అర్థమైందండి. చిన్నప్పటి నుంచి నేను సేవలో పెరిగినదాన్ని కాబట్టి ప్రతి మనిషి వినికిడి నాకు బాగా తెలుసు. హల్లెలూయా. అందుకని అయిపోవచ్చింది పాఠం. ఇంకొక పిట్టి చెప్పేసి నేను ముగించేస్తాను. దేవుని పిల్లల మానవుడు కోరుకునే కోరికల్లో 3వ కోరిక దేవుని పిల్లలు ఏంటి చెప్పండి? నా పిల్లలు నేను బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చల్లగా ఉండాలి. హల్లెలూయా. ఎలీషా గారు ఎలా ఉండాలి? చల్లగా ఉండాలి. కానీ దినం గురించి ఒక సహోదరి నా దగ్గర పడుకుంటుంది. ఆ సహోదరి వ్యధంతా, ఆ సహోదరి బాధ అంతా ఏంటంటే తన కుమార్తె. ఆ పిల్ల ప్రపంచం. అవును దేవుని పిల్లలంటే మనకంతా ప్రాణం. తల్లి ఎలాంటిదైనా కానీ పిల్లలను చూసి కడుపు నింపుకుంటుంది. తల్లి తినకుండా పిల్లలను పెంచిన మహాను తల్లులు ఈ స్థలంలో లేకపోలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లల కోసమే బ్రతుకున్న తల్లులు ఈ స్థలంలో లేకపోలేదు, ఈ మందిరంలో లేకపోలేదు. పిల్లల్ని నడుము కట్టుకుని బ్రతికించిన తల్లులు ఇక్కడ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక వారు దేవుని పిల్లల వారి గురించి చెప్పటం దేవుని పిల్లరా సమయం సరిపోదు, చెప్పడానికి నేను కూడా సరిపోదు. దేవుని పిల్లరా అంత గొప్ప స్త్రీలు దేవుని పిల్లరా ఈ స్థలంలో ఉన్నారు. అయితే మనమేం కోరుకుంటాము అంటే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మన పిల్లలు చల్లగా ఉండాలని కోరుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చల్లగా ఉండాలి, మన పిల్లలు చల్లగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒకటి, మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. రెండోది ఏం చేయాలి? ఆయన మన ప్రవర్తన అంతట్లో కూడా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? వాక్యం అర్థమవుతుందా? దేవుడు మాట్లాడే మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనం చల్లగా ఉండాలంటే మన సొంత ఉద్దేశాలు, సొంత మనసు, సొంత మైండ్ పెట్టుకోకూడదు. దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. దేవుని పిల్లల ఆధారము చేసుకోవాలి. ఇటీవల దేవుని పిల్లల కొంతమంది చనిపోయారు. దేవుని పిల్లల ఆ లేరు గారు చనిపోయినప్పుడు ఆ తల్లి చెప్పింది కదా, అయ్యా నేను చనిపోతాను, నేను రక్షణ తీసుకున్నాను. దేవుని పిల్లల అందుకని నన్ను ఎలా పారేయాలంటే పాడి కట్టి నన్ను పారేయద్దయ్యా, పెట్టిలో పెట్టి పారేయమంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని నన్ను పిలిపించి దేవుని పిల్లల ఆ వ్యక్తిని పారేయటం జరిగింది. ఆ వ్యక్తి నేను సమాధి పెట్టిలో పెట్టి సమాధి దగ్గర తీసుకుని వెళ్ళి భూస్థాపన నేను చేసి వచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుని ఆధారం చేసుకోవాలి. ఇక్కడ మా మ్యూజిషియన్ అంతా బయటికి వెళ్ళిపోయారు. అందుకే నేను ఒక పాట పాడతాను. వాళ్ళు వచ్చిన పైన నాకు అవసరం కానీ మీరు నాతో కలిసి పాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. చెప్పండి. ఆధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టాలు తీరినా ఆధారం నీవేనయ్యా, యేసయ్యా ఆధారం నీవేనయ్యా.
ఆధారం చేసుకోవాలంటే చెప్పండి, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ఎవరిని ఆధారం చేసుకుంటాం? ప్రేమికుడు ప్రేమించిన అమ్మాయిని ఆధారం చేసుకుంటే మోసం చేసి వెళ్ళిపోయి మరొక పెళ్లి చేసుకున్నాని ఒక తమ్ముడు నాకు ఫోన్ చేసి బోగులు ఏడ్చాడు, చేతులు మోసుకుంటా ఉన్నారు. మా అమ్మ చెప్పింది అమ్మాయి చేత ప్రార్థన చేయించుకోమని. ఫోన్ చేసి ప్రార్థన చేస్తే అక్క చనిపోవాలనుందక్క అన్నాడు. చీపాడు వద్దమ్మా, చాలా మంది ఉన్నారు. దేవుడు నీ కొడుకు ఎవరు సిద్ధపరచాడు, ప్రార్థన పరుడివి, తెలిసి తెలియని భక్తి ఇప్పుడే చేసుకుంటున్నావు, అలా ఉండద్దమ్మా అని ఓదార్చాడు. ఒక భార్య భర్తని నమ్ముకుంటే ఆ భర్త వదిలిపోయి దేవుని పిల్లరా ఆమెను వదిలి పిల్లలు వదిలి వెళ్ళిపోయిన వారు ఉన్నారా లేదా? ఆ తల్లి కష్టపడి చెంగు చాపి ఆమె కష్టమంతా ఓడ్చి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తల్లులు ఉన్నారు. ఏమండి, భార్యను నమ్ముకున్న భర్తలు ఉన్నారు, బలహీనులైపోయి సమాధిలోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఎవరిని మనం ఆధారం చేసుకుంటాం? చెప్పండి. ఎవరిని నమ్మాలనిపిస్తుంది ఈ రోజుల్లో? ఎవరిని గౌరవించాలనిపిస్తుంది ఈ రోజుల్లో? ఎవరి దగ్గరికి వెళ్ళి మన బాధను మన గోడును చెప్పుకోవాలనిపిస్తుంది? అందుకే అంటాడు దేవుడు నన్ను ఆధారం చేసుకోమని ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లారా ఇంకొక మాటను చూసుకుందాము. దేవుని పిల్లారా మానవుడు కోరుకునే దేవుని పిల్లారా 4వ మాట ఏంటి అంటే మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఏం కోరుకుంటాడు అమ్మా? ఏం కోరుకుంటారు తల్లి? ఏం కోరుకుంటారు? మంచి ఆరోగ్యం కావాలని. మా అమ్మ చెప్తుంది, ఈ మధ్యకాలంలో మా అమ్మ దగ్గరికి వెళ్ళారు. మా అమ్మ అంటే నాకు చాలా ప్రాణం. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు మా నాన్నగారు జీతం చేసుకునే ఆయన, మా అమ్మ మిలిటరీ మ్యాన్ కూతురు. దేవుని పిల్ల ఆ రోజుల్లోనే మా అమ్మ రేడియో చంపచారాలని అవన్నీ తెచ్చి గొప్ప ఆస్తి పొరాలుగా వచ్చింది. మా అమ్మని గురించి మంచి పేరుగా చెప్పుకున్నారు. దేవుని పిల్లరా ఈ రోజు మా అమ్మ గురించి ఆలోచిస్తుంటే నా కళ్ళంటే కన్నీరు రాక మానట్లేదు. మేము నలుగురిమి ఆడపిల్లవి. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. దేవుని పిల్లారా మమ్మల్ని పొట్టోళ్ళని పెద్దోళ్ళుగా చేసి పెద్దవారిగా ఉంచింది మా అమ్మ. మా అమ్మని బట్టి దేవుని స్తోత్రాలు చెప్తాం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా మా అమ్మ చెప్పింది వెళ్ళినప్పుడల్లా, అమ్మ రామ్ తల్లి నాకు ఆరోగ్యం లేదమ్మా అని చెప్పింది. ఆ మాట వినగానే నాకుండే చారిపోతుందండి. దేవుని పిల్లారా తల్లి చూస్తే అది అప్పోదండి, అప్పజల్లి చూసినా అన్నదమ్ములు చూసినా అది అప్పే. కానీ దేవుని పిల్లారా ఆరోగ్యం మనిషికి ఏం కావాలి? మనమందరం ఏం కోరుకుంటాం? ఆరోగ్యాన్ని కోరుకుంటాం. దేవుని పిల్లారా కొంతమంది కూతుళ్ళు చూస్తారు, కొంతమంది కూతుళ్ళు చూడరు. దేవుని పిల్లారా ఒకరి సంగతి నాకు అనవసరం కానీ మా అమ్మని నేను ఎంతో గౌరవంగా ఇష్టంగా చూస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తల్లి నలుగురిని సమానంగా అనిపించింది కానీ ఆ తల్లిని చూడలేని వాళ్ళు చాలా దౌర్భాగ్యతనంగా ఉంటారు. కానీ తల్లిని ఎప్పుడైతే గౌరవిస్తారో, సన్మానిస్తారో, ప్రేమిస్తారో వారు భూలోకంలో దీర్ఘాయుష్యవంతులు అవుతారని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మానవుడు కోరుకునే 4వ కోరిక ఏంటి అంటే దేవుని పిల్లారా నాకు ఆరోగ్యము కావాలని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథంలో చూద్దాము దేవుని పిల్లారా 3:9 చూద్దాం. దేవుని పిల్లలు చూద్దాం 3:9. నాయన నేనే తప్పు చెప్పినట్టున్నాను, చదువున్నాను. ఈ ఎముకలకు సత్యం కలగాలంటే ఏం చేయాలి? సామెతల గ్రంథం 3:7 చూద్దాం. కాదమ్మా, సామెతల గ్రంథం 3:7 నీవు జ్ఞానివని అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనమును విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు ఆరోగ్యం కావాలంటే మనం ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోదిగా చెడుతనాన్ని విసర్జించాలి. చాలా మందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. దేవుని పిల్లారా దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా నీకు ఆరోగ్యం కలగాలంటే ఒకటేమో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, రెండోదిగా చెడుతనాన్ని విసర్జించాలి. ఒక తమ్ముడు దేవుని పిల్లారా ఎదురుపడి ఇలాగూ చెప్తా ఉన్నాడు, అక్క నాకు ఆరోగ్యం లేదు అని చెప్పాడు. ఏంటి నాన్న అంటే అతడు త్రాగి అతడు బానిస చెడ్డ వ్యసనాలకు గురి అయిపోయి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, రెండోది ఏం చేయాలి? చెడుతనాన్ని విసర్జించాలి. అప్పుడు నీకు
మంచి ఆరోగ్యం ఉండదని దేవుడు చెప్తున్నాడు. 3వ మాటను 4వ మాటను చూసుకున్నాం కదా. 5వ మాట అయిపోవచ్చింది. ఇదే లాస్ట్ మాట. ఇదే దేవుని పిల్లారా. 5వ మాటను చూసుకున్నాం. దేవుని పిల్లారా, ఇంటి పనుల్లోను, పొలం పనుల్లోను, చేతి పనుల్లోను, మన వ్యాపారంలోను, ఉద్యోగాల్లోనూ దేవుడు మనల్ని అభివృద్ధి పరచాలంటే మనం ఏం చేయాలి? మానవుడు కోరుకునే కోరిక ఏంటి అంటే, అమ్మ వినాలి, మానవుడు లాస్ట్ గా కోరుకునే కోరిక ఏంటంటే, నేను పొలం అడుగు పెడితే, పొలం చేస్తున్నాను అనుకోండి, నాకు 10 ఎకరాలు అక్కడ పొలం చేస్తున్నప్పుడు 10 బస్తాలు పండాలని ఆశ. దేవుని పిల్లరా, ఆ వ్యాపారం చేస్తున్నప్పుడు ఈ రోజు నాకు కనీసం ఒక 500 లాభం వస్తే బాగుందని ఆశ. దేవుని పిల్లరా, చేతి పని చేసుకున్నవారైతే ఈ రోజు నాకు లాభం ఉంటే బాగుందని ఆశపడతా ఉంటారు. అమ్మ అర్థమవుతుందా? ఆశ. పూలు పని చేసుకున్నవారైతే ఈ రోజు నా పూల తోటలో కొంచెం లాభం రావాలని ఆశపడుతుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశపడటంలో తప్పు లేదు, కోరుకోవడంలో తప్పు లేదు, కానీ చేయకపోవడంలోనే తప్పు. దేవుని పిల్లారా, మానవుడు కోరుకునే లాస్ట్ కోరిక ఏంటి అంటే, దేవుని పిల్లారా చెప్పండి, నేను ఎక్కడ అడుగు పెడితే, వ్యాపారంలో అడుగు పెట్టినా, ఉద్యోగంలో అడుగు పెట్టినా, పూల పనులు అడుగు పెట్టినా, పొలం పనులు అడుగు పెట్టినా, పశువుల పనులు నేను అడుగు పెట్టినా, అక్కడ రెట్టింపు 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 ఆశీర్వాదము ఉట్టిపడాలి. హల్లెలూయా. అదేంటారు తప్పను, కానీ దేవుడు చెప్తున్న మాట చూద్దాము. దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని చదువుతాం. చూడండి దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9లో చూద్దాము. దేవుని పిల్లారా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఇవ్వాలి, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను కనపరచాలి. హల్లెలూయా. అయిపోయింది. దేవుని పిల్లారా, మనం ఏం చేయాలి? మనకి ఏ వ్యాపారంలోనైనా, ఏ పూల పనులోనైనా, ఏ తోటలోనైనా, ఏ పశువులోనైనా, ఏ పంటలోనైనా, ఏ గ్రామంలోనైనా చిన్న పనైనా నువ్వు చేసుకుంటున్నప్పుడు నీకు రాబడి ఎక్కువ రావాలి అంటే, అమ్మ వినాలి, ఒక సీక్రెట్ ఉంది. దేవుడు చెప్పాడు, అదే దశమ భాగం. హల్లెలూయా. ఏమనుకోవడం కాదు, దశమ భాగం ఇవ్వండు, దశమ భాగం ఇవ్వండు అని. మాకెందుకు మీరు దశమ భాగం ఇచ్చినా వాళ్ళకి అవసరం లేదు, మనం దశమ భాగం ఇవ్వకపోయినా వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే సావుకులను దేవుడు పోషించే ఆకాశ పక్షుల కంటే ఎక్కువగానే పోషిస్తాడు. దేవుడి పిల్లారా, మనము నీ వ్యాపారము బాగుండాలంటే, నీ ఉద్యోగంలో నీ కుమారుడు బాగుండాలంటే, నీ కుమారుడు ఇంటికి వెళ్ళి తిరిగి క్షేమంగా రావాలి అంటే, నువ్వు పొలం పని చేసుకుంటున్నావు, ఆ డబ్బులు మీకు మిగలాలి అంటే, ఇంకా ఆరోగ్యం కావాలి అంటే, ఎక్కువగా పూలు పోసుకుని బ్రతకాలి అంటే, దేవుడికి కొంత కానుకలు మీరు చెల్లించాలి. అదే దశమ భాగం. దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. నా పిల్లాడు ఉన్నాడు. ఒక రోజు దేవుని పిల్లారా, చిన్న ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఆయన దేవుని పిల్లారా, ఆయన ఒక రోజు అందరు బాగా అన్నం తింటా ఉన్నారు. నేను చూసి చూసి దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నువ్వు ఇచ్చిన వాగ్దానం చేసి ఇచ్చిన పిల్లలు, నేను మీ సాగు కొరకు నిలబడ్డాను, చిన్న వయసులో వచ్చాము, మమ్మల్ని వదిలిపెట్టద్దయ్యా అని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఏడుతున్నాను. ఎలిమిన ఆహారం తిట్టలేదయ్యా, ఎందుకయ్యా, ఏం జరిగిందయ్యా అని చెప్పేసి నేను ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు వంట చేసేటప్పుడు గుప్పిళ్ళవి తీసావా అని. దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీకు తీయలేదయ్యా, నాకేదో ఇప్పుడు కూడా నేను నీ దృష్టిలో చిన్నదాన్ని అయ్యా, నువ్వు నాకు తండ్రివయ్యా కదా, అవునే కదా. ఇప్పుడు నేను పెళ్ళయ్యి పిల్లలు పుట్టి నా కొడుకు అమెరికా వెళ్ళారు, రేపొద్దున ఆయన MBA చేస్తున్నాడు, ఆయన అయిపోయిన తర్వాత మరలా ఆయన అమెరికా వెళ్ళిపోతాడు. నా ఇంకో కొడుకు ఉన్నాడు, చెన్నై వెళ్తాడు, ఇంకో కొడుకు అప్రెంటిస్ చేయడానికి చెన్నై వెళ్తాడు, ఇంకో కూతురు ఉంది, ఆమె డాక్టర్ చదువుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే నా పిల్లలు నేను దేవుని పిల్లలు కలిసి ఉన్నాము. ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంత కూతురు ఉన్నారు, నేనున్నాను, నా భర్త ఉన్నాడు. కానీ మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చిన్నదాన్నా పెద్దదాన్నా చెప్పాలి, చిన్నదాన్నే. మా అమ్మకి ఎదురు చెప్తానికి నాకు అర్హత లేదు. దేవుని పిల్లారా, అందుకే దేవుని దగ్గర అది ఏడ్చాను. అయ్యా, నేను ఎంత సేవకురాలైనా, ఎంత గొప్పదాన్నైనా, ఎంత చదువున్నా, ఎంత అందమున్నా, ఎన్ని డబ్బులున్నా, ఎంత నాకు ధన్యతలు ఇచ్చినా, నేను నాకంటూ తెలియని కొన్ని ఉంటాయి అయ్యా, అవన్నీ నాకు చెప్పయ్యా. ఎందుకు నా కుమారుడు అన్నం తిట్టలేదు, నువ్వు నాతో మాట్లాడయ్యాని నేను పాదాలు పట్టుకుని రోజు గోజాట ప్రారంభించాను. వినాలి, సీక్రెట్, ఆశాభాష కాదు. దేవుని పిల్ల, దేవుడు ఏం చెప్పాడు అంటే, నీ కుమారుడి కొరకు నువ్వు ఉదయమే లేచినప్పుడు గుప్పిలి బియ్యమే కదా నువ్వు వండుకుని తినేస్తున్నావు,
నువ్వు తీసావా అని దేవుడు నన్ను క్వశ్చన్ చేశాడు. ఏం చేశాడు? అమ్మా శ్రద్ధగా వినాలి. ఏం చేశాడు? క్వశ్చన్ చేశాడు. ఎందుకు గుప్పిడివి తీయాలి అంటే అవి నా కుమారుడు పక్షాన లేని వారికి ఆహారంగా వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవి నా కుమారుని కాపాడుతున్నందుకు దేవునికి ఇచ్చే గుప్పిడి బియ్యం. అవి గుప్పిడివి ఎవరు తింటారంటే సావుకులు సావుకురాలు తినరు. దేవుని పిల్లల సంఘంలో దేవుని పిల్లలు ఎందుకు వాడబడతాయి అంటే అవి లేని వారి కొరకు, ఆకలితో ఎవరైనా మందిరంలోకి వస్తే గుప్పుడు అన్నం వండి పెట్టడానికి, దాని కొరకు, ఆత్మల కొరకు, దేవుడు పేదవారి కొరకు ఆ బియ్యము వాడబడతాయి. దేవుని పిల్లల ఆ గుప్పుడు బియ్యం తీసి మేము మందిరాన్ని తీసుకొస్తే ఎలివేలు పెట్టి అక్కడ పెట్టి దేవుని పిల్లల వెంటనే చాలా మంది లేని వారు వచ్చి అమ్మా కొంచెం అన్నం పెట్టామా పాస్టర్ గారు అంటారు. అప్పుడు నేనేం చేస్తాను? వాటిని వండి పెడతాను. ఎదవరాలకు పెడతాను, లేని వారికి పెడతాను. అందుకని అది ఆశీర్వాదం నా కుమారుడి మీదకి వెళ్ళింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని గుప్పలు వేయడం మంచి అలవాటు. దేవుని పిల్లలు అలా తీయడం దర్శనాలు ఉంటాం గొప్ప. మీకు ఆశీర్వాదం మీ పిల్లల మీద ఉన్న దారిద్రత పరిగెత్తకుండా పారిపోయింది దర్శభావం తీయడం వల్ల. హల్లెలూయా. నీ కుమార్తె మీద ఉన్న శాపం, నీ కుమారుల మీద ఉన్న మరణం, నీ కుమారుల మీద ఉన్న కీడు, నా బిడ్డల మీద ఉన్న శాపము పాపము పరిగెత్తకుండా పారిపోయింది చెప్పలేదు ఎంత దూరంగా. హల్లెలూయా. అందుకు దర్శభావం తీయాలి. నీ క్షేమంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? దర్శభావము తీయాలి. నీ బిడ్డలు దేవుని పిల్లారా నీ రాకపోకల్లో ఆ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఎక్కువ రేటింపు ఆశీర్వాదము కావాలి అంటే నువ్వేం చేయాలి? శాంతి అమ్మా ఏం చేయాలి? గుప్పిడివి కాదు, గుప్పిడివి అని దర్శభాగం తీయాలి. చెప్పు నీ రాబడి ఎంతలో ఏం చేయాలి? దర్శభాగం తీస్తే నీ ఒంటి మీద చిన్న గాయం కాదు, చిన్న పలకెందు కూడా రాదు. ఒకవేళ అది ఉన్నా, నాకున్నా, నీకున్నా అది మిమ్మల్ని ఏమీ చెయ్యగలదు. దేవుడు దానికి ఆజ్ఞాపిస్తాడు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో దాన్ని బాధిస్తున్నాడని దేవుడు బాధిస్తాడు. హల్లెలూయా. అందుకు మనం దర్శభాగం తీయాలి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వ్యాపారంలో దేవుడు అనేక యాక్సిడెంట్ల నుంచి దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడా లేదా? అమ్మా ఏంటి పిల్లలు నాదాలు చేసుకుని చూస్తున్నారు? కాపాడుతున్నాడా లేదా? ఏం చేస్తున్నాడు? మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీ ప్రయాణంలో దేవుడు కాపాడుతున్నాడు. మీ ఆరోగ్య విషయాల్లో దేవుడు కాపాడుతున్నాడు. మీ మనవాళ్ళని కాపాడుతున్నాడు. మిమ్మల్ని అందరినీ చల్లగా చూస్తున్నాడు. అందుకు ఆయనకు మనం ఏమి ఇవ్వాలి? దశమ భాగం వాళ్ళు దేవుడు కూడా ఇచ్చాడు. ఏమన్నాడో తెలుసా? భక్తుని పిలిచి తన శిష్యుని పిలిచి అయ్యా మీరేది పలానా చోట ఏముంటది షెక్కేలు ఉంటది, దాన్ని పట్టుకొచ్చి దాని నోట్లో అది ఉంటది తీసి చెప్పండి కైసరే సుంకారికే చెప్పు దేవునికి పన్ను కట్టాలని చెప్పేసి యేసు ప్రభు వారు మాట్లాడతారు. యేసు ప్రభు వారు కూడా పన్ను కట్టినట్లుగా కట్టించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మనం ఏ పార్టీ వారు చెప్పాలి? మనం ఏ పార్టీ వారు? జాగ్రత్త. మనం ఒకవేళ దశభాగం ఇవ్వకుండా డబ్బు దాచుకుంటే అది చిమ్మెట్లు పట్టిద్దని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కనుక మన వ్యాపారంలో, మన ఉద్యోగంలో, మన పొలం పనులు, మన కూలి పనులు దశభాగము తీసి ఇస్తే సేవకు వాడబడితే అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం. మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, మీ భర్త క్షేమంగా ఉంటారు, మీ బిడ్డలు క్షేమంగా ఉంటారు, మీరందరూ కూడా ఎలా ఉంటారు? క్షేమంగా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా మొదటి బయట చెప్తాం. మానవుడు కోరుకునే మొదటి కోరిక ఏంటి చెప్పాలి? మొదటి కోరిక ఏంటి? మానవుడు కోరుకునే మొదటి కోరిక ఏంటి? ఎక్కువ కాలం బతకాలి. రెండవదా చెప్పండి? మంచి పేరు తెచ్చుకోవాలి. మూడో కోరిక చెప్పాలి. మూడో కోరిక ఏంటి? చల్లగా రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండాలి. నాలుగో కోరిక ఏంటి? ఆరోగ్యంగా ఉండాలి. ఐదో కోరిక ఏంటంటే చెప్పండి? ప్రతి పనిలోనూ రెట్టింపు డబ్బులు రావాలి. రెట్టింపు డబ్బులు రావాలంటే ఏం చేయాలి? దశభాగం ఇచ్చుకోవాలి. ఏం చేయాలి? దేవునికి దశభాగం చేయాలి. అవి దైవ సాగుడు వాడుకునే డబ్బు కాదు, దేవుడు వాడుకునే డబ్బు. అది దేవుడు స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా మనమందరం కూడా ఈ రీతిగా ఉన్నాము. దేవుని పిల్లరా ఈ రీతిగా దేవుని మనం ఆధారం చేసుకొని దేవుని నామాన్ని కనపడతాం. అందరం మోకరిద్దాము. తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మీ మాటలు విన్నారు, మీ వాక్యాన్ని విన్నారు, అందుని బట్టి స్తోత్రాలు నాయన. ఇదిగో మాతో మీరున్నందుకై నీ కొందనాలు చెల్లిస్తున్నాం. నిజమే మా దేవ, మానవుడికి ఉన్న లక్షణాలు 5టిని బట్టి మీరు మాతో మాట్లాడారయ్యా. నిజమే 5 ఆశలు 5 కోరికలు కలిగి ఉన్న మేము
ఏ రీతిగా ఉండాలో ఈరోజు మీరు మాతో మాట్లాడారు. అందుబడి స్తోత్రాలు. నిజమే దీర్ఘాయుష్మంతులంగా మేము ఉండాలంటే దేవా మొదటిగా నీ ఉపదేశాన్ని వినాలి, నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలయ్యా. ఈ రీతిగా మేము చేసినప్పుడు దేవా మేము ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతాము. మాకు మంచి పేరు కావాలంటే మేము దయగలిగి ఉండాలి, సత్యమే పలకాలి నాయనా. దేవా ఇవన్నీ కూడా మాలో అలవర్చి మహిమా ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మీ కృపలో బలపరచమని జరుగుతున్న కూడికను మర్యాదగా క్రమంగా జరిగించి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్.